140 కోట్ల మంది భారతీయులది ఒకటే విశ్వాసం, ఒకటే నమ్మకం. ప్రతి నిత్యం భారతీయులు శాసించే నినాదం ఒకటే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, భారతదేశ భూభాగ చివరి అంచు వరకు తమదే తమనేనని గుండెలు పగలేలా నినదిస్తాడు. ఈ నినాదం వెనుక భారతీయత స్ఫూర్తి మంత్రం దాగుంది. ఇండియన్లకు ఏ విషయం మాట్లాడినా పెద్దగా హార్ట్ టచింగ్ అనిపించదు. కానీ కాశ్మీర్ పేరు ఎత్తిన వెంటనే ప్రతి ఒక్కరికి దేశభక్తి రగులుతోంది. దేశ విభజన తర్వాత కాశ్మీర్లో కొంత భూభాగాన్ని ఆక్రమించిన పాకిస్తాన్ నుంచి మన భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం మినహా మరో మార్గం లేదన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అఖండ భారత స్ఫూర్తి వెనుక ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటే. ఇండియా చివరి అంచు కాశ్మీర్ సరిహద్దులు ఆఫ్ఘనిస్తాన్ను టచ్ చేసేలా ఉండేలా ఉండాలన్న భావన మనందరిలో ఉంటుంది. కాశ్మీర్ ఎప్పుడూ భారతీయులకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. దేశ విదేశాంగ కార్యదర్శి దేశ విదేశాంగ మంత్రిగా మారడమన్నది చిన్న విషయం కాదు. అప్పటికే ప్రపంచ దేశాల గురించి సమగ్ర అవగాహన ఉన్న ఎస్ జయశంకర్ ఆ తర్వాత విదేశాంగ మంత్రిగా దేశానికి మార్గదర్శనం చేస్తున్నారు. ప్రపంచపటంలో భారతదేశాన్ని సముచితంగా నిలబెట్టేలా ఆయన వేస్తున్న అడుగులు ప్రతి భారతీయుణ్ణి తలెత్తుకు తిరిగేలా చేస్తున్నాయని చెప్పవచ్చు. తాజాగా జయశంకర్ లండన్ పర్యటన వివాదాస్పదం చెయ్యాలని ఖలిస్తాన్ మద్దతుదారులు ప్రయత్నించిన పాకిస్తాన్ జర్నలిస్టులు కాశ్మీర్ విషయంపై ఆయనను చేస్ చేసినా ఆయన నుంచి వచ్చిన సమాధానం వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. కాశ్మీర్ చర్చించడానికే ముందంటూ ఆయన బదులివ్వడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాశ్మీర్ విషయంలో అన్ని నిర్ణయాలు జరిగిపోయాయని అన్నారు. ఆర్టికల్ 370ని తొలగించడం, అభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక న్యాయ పునరుద్ధరణ, ఎన్నికల నిర్వహణ ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ పోయామని అన్నారు. చట్టవిరుద్ధంగా పాకిస్తాన్ దొంగిలించిన భాగాన్ని తిరిగి ఇండియా తీసుకున్నప్పుడు మాత్రమే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కుండబద్దలు కొట్టారు. దేశంలో ప్రతి రాజకీయ పార్టీ పీఓకే భారతదేశానికి తిరిగి వచ్చేలా చేసుకోవాలని చూస్తున్నాయని గతంలోనూ ఆయన ప్రకటించారు. పీఓకేను భారతదేశం నుంచి ఎవరూ విడదీయలేరని, అది మన దేశంలో అంతర్భాగమని భారత పార్లమెంటు తీర్మానం ఉందని స్పష్టం చేశారు. అయితే పీఓకే తిరిగి తీసుకోవడాన్ని ఎవరు ఆపుతారని ప్రశ్నించారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. కార్గిల్ యుద్ధం సమయంలో తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అవకాశం వచ్చినా ఆ రోజు అలా చేయలేదని అన్నారు. అప్పుడలా చెయ్యలేకున్నా ఇప్పుడు తిరిగి తీసుకుంటానంటే అడ్డుకునే వారెవరూ లేరని ఆ దిశగా కేంద్రం ఆలోచించాలని అన్నారు. కాశ్మీర్లో కొంత భాగం చైనా వద్ద ఉందని, ఇండియా ఆ భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని అన్నారు. పీఓకేను స్వాధీనం చేసుకున్నప్పుడు చైనా వద్ద ఉన్న కాశ్మీర్ భాగాన్ని పొందితే ఆ కిక్కే వేరన్నారాయన. మొత్తంగా కాశ్మీర్ విషయంలో భారత్ ఫోకస్ పెంచుతోంది అన్నది తాజాగా రుజువవుతోంది. ప్రపంచ సూపర్ పవర్ గా ఆవిర్భవిస్తున్న తరుణంలో ఇండియా ఇప్పుడు మరో అడుగు వేస్తే అది అఖండ భారత స్వప్నం దిశగా ముందుకు సాగుతుంది.